కళ్యాణ్ కళ్యాణ్ బాగానే ఆడుతున్నారు అండ్ ఆడాలి ఇంకా బాగా. ఈ బిగ్ బాస్ దాంట్లో విన్నర్ తనే అవ్వాలని కోరుకుంటున్నా. తను లేదా సుమన్ శెట్టి అన్న ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు విన్ అవుతారు ఖచ్చితంగా. ఇది మాత్రం ఖచ్చితంగా. మీడియా మిత్రులు మీరు అందరికీ నిజంగా అందరికి నమస్కారం. చాలా బెటర్ పర్సన్స్ అందరు ఇక్కడ జరిగే సిచ్యువేషన్ను పబ్లిక్ టాక్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వడానికి మీరు ఇంత కష్టపడుతున్నారు. మీ గురించి ఫస్ట్ మాట్లాడాలి. సో భరణి గారి గురించి ఏం చెప్తారు? భరణి గేమ్ గురించి అంటే పాత ఇప్పుడు ఇంప్రూవ్ అయింది అంటారు. గుడ్ బాగానే ఆడుతున్నారు. ఓకే. డెమోన్ పవన్ బ్రో అయితే నిజం చెప్తున్నా, సొసైటీకి కావాల్సిన హార్ట్ఫుల్ ఒక జెంటిల్ మ్యాన్, మంచి వ్యక్తి. ఇంకా వేరే క్వశ్చన్స్ ఏమైనా అడగండి ఇప్పుడే. ఓకే. ఇంకా మీ దీనిలో ఫేవరెట్ గేమ్ బాగా ఆడుతున్నారంటే ఎవరి గురించి? ఇప్పుడు తనకు కాదు, తన శరీరం సపోర్ట్ చెయ్యకపోయినా తను సుమన్ శెట్టి అన్న తను బాగా ఆడుతున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే తను ఆడడం వల్ల, తను ఆడుతుంటే సపోర్ట్గా ఉన్నారు చూడు మిగతా వాళ్ళు, మన కళ్యాణ్ బ్రో కానీ, దెన్ సంజయ్ అన్న కానీ, వేరే పర్సన్స్ ఏమైనా భరణి అన్న కానీ, సో వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు చూడు. నేను వాళ్ళకు ఫిదా అయిపోయినా, మొత్తానికి టీంకే ఫిదా అయిపోయినా. బట్ ఒకటి మాత్రం బెటర్గా చెప్తా, సుమన్ శెట్టి అన్న గ్రేట్ పర్సన్. తనంత హార్ట్ఫుల్గా జెన్యున్గా ఉండే వ్యక్తులు లేరు. సుమన్ అన్న, కళ్యాణ్ బ్రో అండ్ భరణి అన్న. నాకైతే ఈ ముగ్గురు అయితే పర్ఫెక్ట్గా అయితే బాగా వాళ్ళు ఆడుతున్న పదాన్ని చాలా క్షుణ్ణంగా వివరించి చెప్పి కంటెస్టెంట్ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళని ఆడిపిస్తూ ఎవరు అందులో విన్నారో వాళ్ళకు కొంచెం ఇది చేస్తూ, తప్పులు చేస్తే ఇమీడియట్లీ కాకుండా కొంచెం వాళ్ళకు పద్ధతిగా చెప్పడం, అడగడం అనేది చాలా జెన్యూన్. ఇంతకుముందు ఎన్టీఆర్ బ్రదర్ ఉండే, మన జూనియర్ ఎన్టీఆర్ సార్ ఉండే. సో చాలా ఆయన, హీరో నాని అండ్ నాగార్జున గారు, వాళ్ళకి నిజంగా చెప్తున్నా, వాళ్ళు చాలా ఈ కంటెస్టెంట్గా ఆరితేరిన వాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే. బిగ్ బాస్లో ఈ ముగ్గురు కరెక్ట్గా ఆడిస్తారు. హోస్ట్గా వీళ్ళు ముగ్గురు అయితే బెటర్ పర్సన్స్ అని చెప్తున్నాను నేను. నా నుండి అయితే నా అభిప్రాయం అయితే అది. జనాలది అయితే నేను ప్రేక్షకులది నాకు తెలియదు కాబట్టి నాది మాత్రం చెప్పాను. ఇంకోటి ఏంటంటే నాగార్జున సార్ అయితే తను హోస్ట్ చేయడం చాలా పద్ధతిగా, క్వైట్గా ఉంది. అది ఒక స్టెప్ బై స్టెప్ బాగుంటుంది. కొందరికి నచ్చకపోతే మేబీ నేనేం చెప్పలేను, ఎందుకంటే ఆయన జెన్యున్గా మేబీ హార్ట్ఫుల్గా మాట్లాడి ఒక జెన్యున్ లెవెల్లో హోస్ట్ చేస్తున్నారు.